జిమ్మల కూర వండుతున్నా నేను. ఇవి వేయించుకున్నా. కొత్తిమీరలు, కొన్ని బియ్యము, జీలకర్ర, 4 లవంగాలు, 4 యాలకులు, మెంతులు వేయించుకున్నా. మిక్సీ పట్టుకుంటా. ఇవి కాల్చుకున్నా. జాలిగంట పెట్టి జాలిగంట మీద సిలిండర్ పెట్టి కాల్చిన. అవన్నీ కోసినాయి మేసుకు పడితే. జిమ్మల కూర వండుతున్నా నేను. ఇక జిమ్మలు వేసుకున్నాం మేము. కట్ చేసిండు మా ఆయన, సాఫ్ చేసినంత. పెద్ద జిమ్మ తీసుకున్నాం. పెద్ద జిమ్మ తీసుకుంటే గిన్నె ముక్కలు అయినాయి. మెంతులు వేసుకుంటున్నా. జీలకర్ర, ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, ఇలా మటన్ పట్టేది సామాన్ ఏం వేస్తలేము. జిమ్మల కూరకు కుడక గిట్లా వేసుకుంటే మంచిగా రాదు. ఎల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. స్మెల్ బాగా వస్తుందని ఎల్లిగడ్డ దాన్ని చేసిన. గోరుమే కదా, పసుపు వేసుకుందాం. కొత్తిమీర ఆకు అన్ననే మిక్స్ పట్టిన, ఇలా ఏరేసినట్టు ఉంటుందని కొత్తిమీర ఆకు వేస్తారు. ఇంకా పులుసు పోసుకుంటున్నా, చింతపులుసు. కారం వేసుకుంటున్నాను నేను. తగినంత కారం వేసుకోవాలి. నేను కిలో తీసుకున్న జిమ్మలు. ఈ మిక్స్ పట్టింది కూడా ఇంట్లోనే చేసుకోవాలి. ఇది వేయించుకున్నాం కదా, కొత్తిమీర ఆకు ఇవన్నీ వేసి ఇంట్లోని జిమ్మలు గోలినాక ఇవన్నీ వేసుకుంటే అట్లా కూడా బాగానే ఉంటుంది. కానీ జిమ్మలు అంత తుమ్మురు అవుతాయి అని ఇట్లా పులుసులు వేసుకుంటున్నాను నేను. పులుసు మరిగినాక జిమ్మలు వేసుకుంటే మంచిగా ఉంటాయి. ఇక
నలిగిపోవాలి. ఉప్పు వేసి అంత కడిగేసిండు కదా, ఇది మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నా, సన్నపు ఉప్పు వేస్తున్నా. దొడ్డి ఉప్పు వేసి కడిగిండు. కొంచెము నూనె పోసుకోవాలి. నూనె పోసి కడిగేస్తే జిడ్డు అనేది పోతుంది జిమ్మలది. ఏ నూనె అయినా సరే, కంచుట్ల నూనె ఉంటే కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా కొన్ని నీళ్ళు పట్టుకోవాలి. మంచి ఇట్లా ఇట్లా మంచిగా రాకినట్టుగా వేయాలి. చేస్తే అంత జిడ్డు అన్నది పోతుంది. ఎట్లా వెళ్తున్నాయి నీళ్ళంతా నల్ల. ఇట్లా పులుసులు వేసుకోవాలి. ఎట్లా వెళ్తున్నాయి అంత జిడ్డు జిడ్డు వెళ్తున్నాయి నీళ్ళు. మనము నూనె పోసినాం కదా, నూనె సన్నపప్పు వేసినాం కదా, మంచిగా పట్టుకొని అంతే వెళ్తుంది. ఇక జిడ్డు అన్నది అంత వెళ్తుంది. మనకు ఇక కౌసు రాదు. ఇక లోపు వేసుకుందామండి. కొత్తిమీర పొడి వేసేసినాం కదా ఆల్రెడీ. కొత్తిమీరలు అలా కొద్ది ఉప్పు వేసినాం. మిక్స్ పెట్టినప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు వేసుకుంటున్నాను నేను. నీళ్ళు ఎట్లా వెళ్ళినాయి, జిడ్డు జిడ్డు వెళ్ళినాయి. మా ఆయన ఫ్రై అయ్యమన్నాడు కానీ ఇక నేను చేస్తలేను. అన్నీ కూర వండుకుంటూ పోతుంది కానీ ఉన్నమే ఇద్దరమ్మో. ఇక మళ్ళీ ఫ్రై చేసి వేయాలి. ఫ్రై చేసి కూడా బాగుంటుందండి. నా కొడుకోళ్ళు తింటాడు. ఆయన హైదరాబాద్లో పోయినప్పుడు ఒకసారి చేసినా కదా, ఒక వీడియో పెట్టినా. మా వానికి ఫ్రై చేసుడు కావాలి. మంచిగా ఫ్రై చేస్తే మంచిగా తింటాడు. ఇట్లా కూర వండినే ఎక్కువ తినాడు. ఇక చూడండి నీళ్ళు ఎట్లా వెళ్ళినాయి. అయిందండి కూర. ఇక జిమ్మల కూర రెడీ అయింది. ఇక కొత్తిమీర ఆకు వేసుకుంటే అయిపోతుంది. నచ్చిందండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లైక్ కొట్టు మాత్రం మర్చిపోకుండా. కొత్తిమీర ఆకు వేస్తా. ఓకేనా? బాయ్ అండి.